కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం కోసం నగరపాలక సంస్థలు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ల నిర్మాణం ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను అరికట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కుల్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా 8 ఉద్యానవనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించడంతో పాటు 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తామని చెబుతున్న కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు నగరాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించింది. స్మార్ట్ సిటీ కలను సాకారం చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కమిషనర్ విశ్వనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయడానికి మీరు చాలా శ్రమిస్తున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 7 ఐటమ్ ఆఫ్ వర్క్స్ మనం టేకప్ చేయబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓర్వకల్ నోడ్ ద్వారా ఒక హైకోర్టు బెంచ్, ఆల్రెడీ ఉన్నటువంటి లోకాయుక్త, ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈ కర్నూలు నగరాన్ని ప్రగతి పథంలో, అభివృద్ధి పథంలో, విస్తరణ పథంలో నడుపుతున్నటువంటి సందర్భంలో 10,000 సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. 24/7 వాటర్ సప్లై స్కీమ్, సేఫ్టీ డ్రింకింగ్ వాటర్, రివర్ బెడ్ కి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కులు, మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వీటన్నిటిని డెవలప్మెంట్ చేయడం ద్వారా మరింత నగరాన్ని లివబుల్, సస్టైనబుల్, గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం మనం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నగరాన్ని క్లీన్ గా ఉంచడం కోసం బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ గానీ ఇట్లాంటి వేస్ట్ మెటీరియల్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీరు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ ఇది? సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఇక్కడ ఒక ఎస్ఓపి డెవలప్ చేయడం జరిగింది. దాని ప్రకారం బిల్డింగ్ యజమానులు ఎవరైనా ఫస్ట్ టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కొట్టాలనుకున్నప్పుడు మాకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ కొట్టేసే క్రమంలో జనరేట్ అవుతున్నటువంటి ఈ బిల్డింగ్ వేస్ట్ ని మన టౌన్ ప్లానింగ్ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవాల్యుయేట్ చేసి ఎన్ని ట్రిప్పులు అవుతుందో చూసి ఆ ట్రిప్ కు ఒరిజినల్ గా వాళ్లకు తరలించడానికి అయ్యే కాస్ట్ నే అట్ ది రేట్ ఆఫ్ 500 రూపీస్ పర్ ట్రాక్టర్, 1000 రూపీస్ పర్ ట్రిప్పర్ మనం వసూలు చేస్తూ వాటిని, ఆ మెటీరియల్ను మనమే కలెక్ట్ చేసి మనము లైసెన్స్ పొందినటువంటి మా ఆథరైజ్డ్ ట్రాక్టర్ల ద్వారా లో లయింగ్ ఏరియాస్లో అవసరమైనటువంటి బిల్డింగ్ ప్రాసెసింగ్ కోసం పనికిరాని వాటిని లో లయింగ్ ఏరియాస్లో మనకు అవసరమైన వాటికి యూజ్ చేసుకోవటం. సిఎండి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టాము. దాని ద్వారా బ్రిక్స్ ను దాన్ని మార్చి వాటిని అమ్మటం ద్వారా మున్సిపాలిటీకి అవుతున్నటువంటి ఖర్చులో కొంత భాగాన్ని బేర్ చేయటం. ఒక లార్జ్ స్కేల్లో డెవలప్ అయిన తర్వాత మున్సిపాలిటీకి ఒక ఆదాయ క్రమంగా కూడా దాన్ని మార్చుకోవడానికి దీన్ని సిస్టమ్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టడం కానీ, లేకపోతే పోస్టర్లు వేయడం కానీ, వాల్ రైటింగ్స్ కానీ, దీని మీద కూడా మీరు గతంలో మాట్లాడారు. ఏంటి? పోస్టర్ ఫ్రీ, బ్యానర్ ఫ్రీ చేయటం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు సర్కిల్స్ కు 50 అడుగుల దూరంలో ఎక్కడే కానీ అలో చేయటం లేదు. అదేవిధంగా పోస్టర్లు, బ్యానర్లు తీసేయడానికి 2 వెహికల్స్ ద్వారా ఎప్పటికప్పుడు పోస్టర్లు, బ్యానర్లు తీసేయడం జరుగుతుంది. దీని అవేర్నెస్ కోసం ప్రజలకు కూడా అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఇంకా కనిపిస్తుంది. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఇదివరకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ తీర్మానాలు కానీ, గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ రావడం జరిగింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ కింద ఈ మహిళా సంఘాలు స్వచ్ఛందంగా ఉత్పత్తి చేసుకున్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇట్లాంటి వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 137 సచివాలయాలు, మున్సిపల్ ఆఫీస్ అన్నింటిలో కూడా వాటికి ఫ్రీగా మనము వాటిని అమ్ముకునే అవకాశాన్ని, ఆ స్థలాన్ని కల్పిస్తూ వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుంది. కొంచెం అవేర్నెస్ కలిగించిన తర్వాత హాస్పిటల్స్ కానీ, నెక్స్ట్ మార్కెట్స్, ఎక్కడా కూడా ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ ను యూజ్ చేయకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి స్వచ్ఛందంగా ప్రజలు పాటించేటట్టు చేయడంతో పాటు విజయవంతంగా ముగిస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ రోడ్ల విస్తరణ మీద కూడా మీరు గతంలో చాలా వర్క్ చేస్తున్నారు. ఎట్లాంటి రోడ్డు విస్తరణ పనులు జరిగే అవకాశం? బుధవారపేటలో ఉన్నటువంటి మసీదు ముందు ఉన్నటువంటి షాపులను తొలగించడం ద్వారా ఇదే వాతావరణంలో మనం ఓల్డ్ సిటీలో మనకు వైడనింగ్ చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా కిడ్స్ వరల్డ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు ఉన్నటువంటి రోడ్డును వీలైనంత వరకు 50 అడుగులుగా చేయించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కోరిన మేరకు ఆ 50 అడుగులకు తగ్గించడానికి RDP 2ను మనము ఇప్పటికే అప్రూవ్ చేసుకునేసి అనేక మీటింగ్లు పెట్టడం జరిగింది. కేసీ కెనాల్ నుంచి కూడా అమ్మవారి టెంపుల్ వరకు ఉన్నటువంటి అక్కడ రోడ్డును వైడింగ్ చేయడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ వరల్డ్ మీదుగా ఒకప్పుడు ఉన్నటువంటి పడిపోయిన పాత బ్రిడ్జ్ స్థానంలో కిడ్స్ వరల్డ్ మీదుగా అవతల వైపుకు, బుధవారపేట వైపుకు కల్వర్టు కాకుండా ఒక హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా
ట్రాఫిక్ ఫ్రీగా రాబోయే సంవత్సరాలకు అవసరాలకు తగినట్లుగా దాన్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్, తాజాగా బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది? ఎల్ఆర్ఎస్కు మంచి స్పందన ఉందండి. పెద్ద సిటీస్ను కాదని చెప్పేసి మనము రాష్ట్రంలో 4వ ప్లేస్లో మనకు మంచి స్పందన వచ్చింది. 1348 అప్లికేషన్లు వచ్చినాయి. బీపీఎస్ కూడా మంచి స్పందన వస్తుంది. బీపీఎస్కి ఇంకా అప్లై చేసుకోవడానికి మార్చి 11 వరకు సమయం ఉంది. ఎల్ఆర్ఎస్ స్క్రూటినీ టైం కూడా మనకు ఉంది. కాబట్టి వీటన్నిటి ద్వారా ఎల్ఆర్ఎస్ను బీపీఎస్ను సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నటువంటి చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నటువంటి వాటిని రెగ్యులేట్ చేసుకునేసి వాటిని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఫ్లైఓవర్స్, ఔటర్ రింగ్ రోడ్డు, వీటి గురించి ప్రపోజల్ పెడుతున్నామని చెప్పి ఎక్కడ వస్తే బాగుంటుందని ప్రపోజల్ పెడుతున్నాం. అంటే ఔటర్ రింగ్ రోడ్డు మనకు సూరత్ చెన్నై హైవే కలుస్తున్నటువంటి లక్ష్మీపురం దగ్గర నుంచి ప్రస్తుతానికి ఇది టెంటేటివ్ కాబట్టి అక్కడ నుంచి మనము ఔటర్ రింగ్ రోడ్స్ తీసుకుంటూ ప్రజలకందరికీ సౌకర్యవంతంగా అనుకూలంగా ఉండే చోటును మనం తీసుకోవడం జరుగుతుంది. కర్నూలును గ్రీన్ సిటీగా కూడా మీరు తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడ చూసినా ప్రతి కాలనీకి పార్క్ ఉండాలని చెప్పి కూడా మీ ఇది ఎంతవరకు వచ్చింది? కొత్తగా ఏమైనా పార్కులు వచ్చే అవకాశం? కొత్తగా 8 పార్కుల కోసం మనం టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కొన్ని ప్రాజెక్టులను టేకప్ చేయడం జరుగుతుంది. వాటిలో పార్కులు కూడా ఉంటున్నాయి. తర్వాత ఎగ్జిబిషన్ రౌండ్స్ లో కూడా ఒక మంచి ఈ కర్నూలులోనే ఇంకో ప్రపంచానికి వెళ్ళిన అనుభూతి కలిగే విధంగా తయారు చేయాలని గౌరవ మంత్రివర్యులు భరత్ చెప్తున్నారు. దానికోసం కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. దాంతో పాటు ప్రజలు ఎక్కువగా తిరుగుతున్నటువంటి అన్ని పార్కుల్లో చుట్టూ ఫెన్సింగ్ ఆర్ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తూ మినిమం వాకింగ్ ట్రాక్, నెక్స్ట్ గ్రీనరీ, కాసింత పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి మినిమం సౌకర్యాలతో 5 నుంచి 10 లక్షల రూపాయల లోపు మనం ఉన్నటువంటి అవసరమైనటువంటి అన్ని పార్కులు డెవలప్ చేయడానికి కనీసం ఒక 50 పార్కులు అవి డెవలప్ చేయడంతో పాటు ఉన్నటువంటి 30 పార్కులను మనము ప్రజలకు అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేయడానికి ప్లాన్స్ మనం ఇప్పటికే తయారు చేయడం జరిగింది. కర్నూలు ప్రజలకు ఏం చెప్తారు? మీకు ఇళ్లలో జనరేట్ అయినటువంటి చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసుకునేసి సిబ్బందికి మాత్రమే అందజేస్తూ మీరు దాన్ని యూజ్ ఈ యొక్క పట్టణాన్ని సుందరంగా తయారు చేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీ వార్డులు లేదా మీ వీధిలో మీకు ఎవరెవరు వర్కర్స్ పనిచేస్తారనేది మీ వార్డు గోడల మీదనే, మీ వీధి గోడల మీదనే రాయటం జరిగింది. వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ సూపర్వైజరీ ఆఫీసర్స్కు వాళ్ళకి కాల్ చేయటము, అప్పటికీ స్పందించకపోతే మనకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ 742299 మళ్ళీ 2299 ఈ నంబర్కు మీరు మెసేజ్లు పంపించడం ద్వారా వాటిని మేము ప్రతిరోజు మానిటర్ చేస్తాం. వాటిని వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. పురమిత్ర యాప్ ద్వారా మీ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్తో మీరు పంపడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా వాటికి ఒక బైండింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందరూ ఆఫీసర్లు స్పందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని ద్వారా మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ ను మనం పాటిస్తూ నగరాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.